మాతో సంవత్సర ప్రకారం గంట మేరైన పక్షులను చంపి ఆ నెత్తుల్లో 1000 సార్లు దానం చేశాను. కానీ ఇక నాకు చావలేదు కదా, చావలేదు కదా. ఆ ప్రాణాలను చురుకను 7 సముద్రాలకు తగిలిగా భయంకర కాతల దుర్గాలు ఎత్తులు వేసి కిక్కరడిలో భద్రంగా రహస్యంగా దాచిపెట్టి వచ్చారా? దాచిపెట్టి వచ్చాము. లేదు, ఈ మానవుడికి ఇంకా చావు లేదు. పకీరు అమరుడైపోయాడు. ఒక్కటి దేవతలు సక్కము నుండి పకీరుకు 10 మైళ్ళ దూరం లాగిపోయి జోహా చేయవలసింది. పకీరుకి ఇంకా ముల్లోకములు ఎదురు లేదు. పకీరు మాటలకు అట్టు లేదు. పకీరు మాటలు లేదు. సేవకులు రారాజుని కొల్లగొట్టి తెచ్చిన భక్ష్యము వైఢూర్యము ధన రాసులు సర్వము మన పాతాళ గృహంలోని రాతి గృహము భద్రంగా రహస్యంగా దాచిపెట్టి వచ్చావరా? దాచవచ్చాము. అయినా ఒక్క మాట, ఏమిటది? కాలం ఏ సమయం వరకు ఏమి జరుగునో తెలియదు. మృత్యువు ఒక కంట కనిపెట్టి ఉండాలి. మృత్యువు కూడా ఇక నాయకుడి శిరసవకి పోల్సింది. లేదో మృత్యువు సైతము మృత్యువే కనిపించదు. రాధానికి మోకరించి చేతులు జోడించి నా యాత్రకు చిత్రమంటూ ఉంటూ లేదా లోకాలన్నీ పట్టపడలే గట్టిగా చీకటిలో మునిగిపోయి పగలు కప్పుకొని అగ్ని జ్వాలలు నవ్వుకుని చాపుకొని వచ్చి నిన్ను ఈ సింహాసాన్ని
యుద్ధాలతో హిమాలయ పర్వతముని చలైపోతుంది. హోరుమంటూ సప్త సముద్రములు ప్రపంచాన్ని తిరిగి వేస్తాయి. ఏమంటావు? భయపడిపోయింది, శక్తి భయపడిపోయింది. ప్రతి హట్ట ఆశలకు భూగోళమే కాలకాల తప్పిని మౌన భక్తుల గుండెలు విరిగిపోయేలా కర్షిస్తూ పరుగులు తీస్తుంది. మెరకు తీగలకి తణుక్కని లోకాలను వెలిగిస్తూ ఉత్తర దక్షిణాలకు పరుగులు తీస్తున్నారు. మాయల పక్కిలు మంత్రశక్తి ముందు అన్ని పైసల. ఈ మంత్రశక్తిని సాధనము చేయడానికి చేత కాక ఎందరో పకీర్లు అపజయ పెట్టి గల్లులా వాడి బూడిదయ్యారు. వాళ్ళ తందరాలకు తప్పిట్ట వాయించిన ఎత్తులాంటి పెద్ద మనుషులు ఎందరో నేలవాడి కుసుకులు వేసుకొని మూల కూర్చున్నారు. కావాలి భక్త గజ ఖడ్గములుగా భక్తాలతో సృష్టించిన మన దయ్యాల పట్టు చుట్టూ మారి ఉన్న ధనమతాంతుల భీకరతగా వేసి ఆ వేడి రక్తమును మన భూత ప్రేత పిశాచాలకు దాహరించబో. చిత్త చిత్త చిత్త